హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ధృతి శారీస్. నేను శ్వేతారెడ్డి. సో, ఈరోజు ఏంటంటే రెగ్యులర్‌గా మనం ఆల్టర్‌నేటివ్ శారీస్ చూపిస్తున్నాము. అండ్ ప్రతిసారి నేను మెన్షన్ చేస్తున్నా గదా! మన దగ్గర వర్క్స్ అంటే మగ్గం అండ్ హ్యాండ్ వర్క్స్ ఉంటూ ఉంటాయి. అండ్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందని. సో, ఈరోజు ఒక షార్ట్ వీడియో మన దగ్గర అంటే కొన్ని ఆల్రెడీ డిజైన్ చేసినవి బ్లౌజెస్, పట్టు చీరలు, సింపుల్ వర్క్స్ అట్లా కొన్ని డిజైన్స్ ఉన్నాయి. నేను అవి చూపించాలనుకున్నాను. సో, ఈరోజైతే అదే వీడియో అండి. అంటే మనం శారీస్ అయితే ఏం చూపించట్లేదు ఈరోజు. ఓకే. సో, మన స్టోర్ లొకేషన్ తెలుసు కదండీ! నాగోల్ బండ్లగూడ రోడ్, రోడ్ నంబర్ 3 విజయ గార్డెన్ కాలనీ. టైమింగ్స్ మండే టు సాటర్‌డే 11 AM to 8 PM. సండే క్లోజ్ ఉంటుంది. సో, నేను కొన్ని శారీస్ అంటే ఆల్రెడీ కస్టమర్స్‌కి మనం చేసినవి అవైలబుల్ ఉన్నాయి. కొన్ని స్టిచ్చింగ్ అయిపోయినాయి. కొన్ని వితౌట్ స్టిచ్చింగ్ ఉన్నాయి. అవి చూపిస్తూ ఉంటాను. జస్ట్ శాంపుల్ అండి ఇది. అంటే మనం చేసిన డిజైన్స్ మాత్రమే. అండ్ అప్రాక్సిమేట్‌గా నేను ప్రైసింగ్ కూడా కొన్నిటివి మెన్షన్ చేస్తాను. అంటే అప్రాక్సిమేట్‌గా చెప్తున్నాను కాబట్టి, సో దట్ మీరు గూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి గదా! స్క్రీన్ పైన మనవి. లేదంటే స్టోర్‌ని విజిట్ చేయొచ్చు. చాలామంది అడుగుతూ ఉంటారు, మీ దగ్గరున్న డిజైన్స్ చూపించండి అని. డిజైన్స్ చూపించడం ఏంటంటే, ఫోన్‌లో చూపిస్తే అది డిజైన్ మీకు అర్థం గూడా కాదు. కాబట్టి డైరెక్ట్‌గా లైవ్‌గా ఉన్నప్పుడు చూస్తే అట్లా అని గూడా రెడీ ఉండవండి బ్లౌజెస్. ఎప్పటికప్పుడు డెలివరీ అయిపోతూ ఉంటాయి. సో, లేదా మీరేవన్నా డిజైన్స్ మీకు నచ్చినట్లుగా గూడా కస్టమైజ్ చేస్తాము. ఎనీ డిజైన్స్ అంటే నార్మల్ సింపుల్ డిజైన్ నుంచి బ్రైడల్ డిజైన్ చేస్తాం. సో, నేను శాంపుల్‌కి ఈరోజు చూపిస్తా అని చెప్పాను కాబట్టి, సో, వన్ బై వన్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో, ఈరోజు నేను కొన్ని చూపిస్తా అని చెప్పాను కదా! శాంపుల్స్ అవి వన్ బై వన్ చూపిస్తున్నా చూడండి. సో, ఇది శారీ వచ్చేసి చందేరి పట్టు లైట్ బేజ్ విత్ బ్లూస్ కలర్ ఉందండి. దీంట్లో శారీస్ అన్నీ దాదాపు మన దగ్గర కలెక్షనే. సో, దీనికి ఏం చేసామంటే యాక్చువల్‌గా చందేరి వాటికి ఏదైనా కూడా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది. సో, సెల్ఫ్ బ్లౌజ్ కాకుండా మనము పట్టు ఆర్ రా సిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇట్లా పేరప్ చేయొచ్చండి. ఇది ఆల్ ఓవర్ స్లీవ్స్‌కి మనకి ఇట్లా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. ఫుల్ వస్తుంది. అండ్ బాడీకి కూడా హై నెక్ వస్తుందనమాట. నేను జస్ట్ మొత్తం ఓపెన్ చేస్తా. ఐడియా వస్తుంది మీకు. సో, ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది. సో, చూస్తున్నారు కదా! సో, శారీ వచ్చేసి ఇది. అండ్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అది పట్టు తీసుకొని ఆల్ ఓవర్ బ్యాక్ అంతా బ్యాక్ హై నెక్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇచ్చాము. ఇదేం లేదండి, సింపుల్ జరీ విత్ మిర్రర్ వర్క్ ఇచ్చాం. మిర్రర్ వర్క్ కూడా థ్రెడ్ అండ్ మనకు సెల్ఫ్ కలర్‌లో తీసుకున్నాము. సో, సింపుల్‌గా అడిగారు ఈ కస్టమర్. సింపుల్ బట్ చూడటానికి బాగుండాలి అని. బార్డర్‌లెస్ కాన్సెప్ట్ కాబట్టి జస్ట్ బూటీలో తీసుకున్నాం. సో, ఇదే విధంగా మనకి స్లీవ్స్‌కి కూడా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. సో, బ్లౌజ్ అంతా హెవీ లుక్ వస్తుంది. అండ్ ఈ బ్లౌజ్ వర్క్ మనకు ఎక్స్‌క్లూడింగ్ ఫ్యాబ్రిక్ నేను చెప్తున్నానండి. జస్ట్ వర్క్ డీటెయిల్సే ఇస్తున్నాను మీకు. అప్రాక్సిమేట్‌గా 4,500 to 5,000 ఉంటుంది ఈ వర్క్ వచ్చేసి. సో, నేను అప్రాక్సిమేట్ వర్కే చెప్తున్నాను. ఇంకా ఇది స్టిచ్చింగ్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ కూడా ఇంక్లూడ్ అవ్వదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళు ఫ్యాబ్రిక్ ఇస్తుంటారు. లేదంటే మేమైనా తీసుకొస్తుంటాం కాబట్టి. అండ్ నెక్స్ట్ శారీ ఇదొచ్చేసి ఇంకొక కస్టమర్‌ది. సీ గ్రీన్‌కి ఇట్లా లైట్ వెయిట్ పట్టు అనమాట ఇది. లైట్ వెయిట్ పట్టుకి సేమ్ బ్లౌజ్ తీసుకున్నాము. సింపుల్ వర్కే కాబట్టి సేమ్ బ్లౌజ్ మీద మనం వర్క్ చేసాము. ఇది కూడా అంతే హై నెక్ బ్లౌజ్. సో, ఇట్లా హై నెక్ వచ్చింది. జస్ట్ వీళ్ళు కూడా సింపుల్ వర్క్ అడిగారు. నెక్ లైన్ ఇట్లా లీఫ్ డిజైన్‌లో తీసుకొని జరీ అండ్ థ్రెడ్ అండి. ఇది కూడా జరీ అండ్ థ్రెడ్ మనకు లైట్‌గా అక్కడక్కడ కొంచెం చెమ్కీ యూజ్ చేసాము. అండ్ ఆల్ ఓవర్ బూటీస్ అనేది మనకు మ్యాంగో డిజైన్ తీసుకున్నాము. సో, చూస్తున్నారు కదా! ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ స్లీవ్స్‌కి మాత్రం జస్ట్ బూటీసే ఇచ్చాము. మనకు బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ పైన బూటీస్ అనమాట. సో, ఈ వర్క్ ప్రైస్ వచ్చేసి 3,000 అండి. అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది ఒక కస్టమర్‌ది. మనకు ఇదేంటంటే యాక్చువల్‌గా శారీ అనేది మనకి ఇట్లా క్రష్ టిష్యూ అనమాట. సో, ప్లెయిన్ వచ్చేసింది. ఈ ప్లెయిన్ దీనికి క్రేప్ బ్లౌజ్ వచ్చిందనమాట. సో, ఇలా క్రేప్ బ్లౌజ్ వచ్చింది. క్రేప్ బ్లౌజ్‌కి ఏం చేసామంటే మనం గోటాపతి స్టైల్ వర్క్ చేసాము. సో, ఇది బ్యాక్ నెక్ వస్తుంది హై నెక్. ఒక మిడిల్‌లో బ్యాక్ హై నెక్‌లో బంచ్ ఇచ్చాము. గోటాపతి స్టైల్ వర్క్ ఇది. గోటాపతి వర్కే. సిల్వర్‌లో తీసుకున్నాం. ఎందుకంటే శారీలో మనకు సిల్వర్ టిష్యూ ఉందండి. గోల్డ్ కాదు. సో, ఇప్పుడు మీరు శారీ గనుక చూస్తే సిల్వర్ టిష్యూ. సో, అందుకని సిల్వర్ తీసుకున్నాము. అండ్ ఆ సిల్వర్ కూడా మరి బ్రైట్ కాకుండా కొంచెం డల్ సిల్వర్. అండ్ స్లీవ్స్‌కి ఇట్లా పట్టీ వచ్చేసి బూటీస్
అండ్ బ్యాక్ మాత్రం హై నెక్ బంచ్ విత్ బూటీస్ అనమాట. అండ్ దీనికి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇదే బ్లౌజ్ మనం పేరప్ చేసుకున్న చాలా బాగుంటుంది. అండ్ దీనికి ఒక చిన్న బార్డర్ అండి, గోటాపతి వర్క్ బార్డర్ వేసేసుకుంటే ఇంకా చాలా హైలైట్ అవుతుంది. అండ్ ఈ వర్క్ వచ్చేసి 6000. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ కస్టమర్, యాక్చువల్గా ఇది శారీ లేదు బట్ స్టిల్ నేను చూపిస్తున్నాను. ఇది వెంకటగిరి పట్టు శారీ అండి. వెంకటగిరి పట్టు శారీకి కస్టమర్ ఏంటంటే నాకు చాలా సింపుల్ వర్క్ అని అడిగారు. సో శారీలో ఆల్ ఓవర్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ ఉంది, వేరే కలర్ కాంబినేషన్ ఉంది శారీ కలర్, బట్ మేమేం చేసామంటే జస్ట్ సిల్వర్ జరీ తోటి ఇట్లా చిన్నగా పికాక్ అండ్ రుద్రాక్ష బూటా లాగా ఇచ్చేసామన్నమాట. సో ఇదేమవుతుందంటే ఒకవేళ వాళ్ళు వేరే శారీకి ఏదైనా వేసుకోవాలన్నా కూడా పేరప్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకొకటి డార్క్ గ్రీన్లో, అంటే ఇది కొన్ని డిజైన్స్ ఏంటంటే కస్టమర్ డిజైన్సే ఉంటాయి, కొన్ని మమ్మల్ని శారీని బట్టి చేయమంటే చేస్తుంటాం. కస్టమర్ ఈ డిజైన్ అడిగారు, వాళ్ళు ఫోటో పంపించారు. సో ఆల్ ఓవర్ అంటే శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు అనమాట. సో జస్ట్ ఇది నెక్ లైన్, ఎక్కువ జరీ థ్రెడ్ కడ్దానా చెమ్కి, సో అన్నీ యూజ్ చేయాల్సి వచ్చిందండి దీంట్లో. అంటే కొన్ని డిజైన్స్కి ఏంటంటే కడ్దానా చెమ్కి యూజ్ చేయకపోతే మనకు లుక్ రాదు అంత, అంటే మంచిగా అనిపించదు అనమాట. సో ఇవి కొంచెం పట్టు శారీస్కి వేసుకుంటారు కాబట్టి, సో అవి వద్దు మనకు జస్ట్ జరీ జర్దోసి దాంతో చెయ్యాలి అనుకుంటే కూడా చేస్తాం. సో నెక్ లైన్ స్లీవ్స్కి బార్డర్ విత్ బూటీస్ ఇచ్చారు ఇలా. అండ్ ఈ వర్క్ వచ్చేసి మనకు 4500 అవుతుందండి అప్రాక్సిమేట్, ఎక్స్క్లూడింగ్ ఫ్యాబ్రిక్ ఇందులో ఇంక్లూడ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇదొకటి మనకు లైట్ వెయిట్ పట్టు అండి, కోయంబత్తూర్ సాఫ్ట్ సిల్క్ ఇది. సో దానికి సెల్ఫ్ బ్లౌజే తీసుకొని ఇట్లా చేసాం. సో బ్యాక్ జస్ట్ క్రాస్గా, అంటే దానికి ఏం లేదు బట్ స్టిల్ మనం ఏంటంటే బర్డ్ డిజైన్ లాగా తీసుకొని ఇట్లా చేసామన్నమాట. అండ్ స్లీవ్స్కి చూస్తున్నారు కదా ఈ విధంగా అదే డిజైన్ స్లీవ్స్కి కూడా ఇట్లా వస్తుంది. సో దీంట్లో వాడిన మనకి ఏదైతే మెటీరియల్ ఉందో మొత్తం జర్దోసీనే మనకు థ్రెడ్ యూజ్ చేసాము. అండ్ అది వచ్చేసి మనకి ఇట్లా ప్రెస్డ్ ఉంటుందండి, ఎలివేట్ కాకుండా నాట్ వర్క్ అదంతా చేసాం. అండ్ ఇది అప్రాక్సిమేట్గా మనకు 7000 to 7500 ఆ రేంజ్లో ఉంటుంది. సో మన దగ్గర వర్క్స్ ఏంటంటే స్టార్టింగ్ 2000 నుంచి ఉంటుందండి, జస్ట్ సింపుల్ వర్క్స్ వచ్చేసి. సో సింపుల్ మనకు బ్రైడల్ వర్క్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద వర్క్ అనమాట. సో వర్క్ని బట్టి ప్రైజింగ్ అనేది వేరీ అవుతుంది. సో ఇది చూసారు కదా బెనారస్ పట్టు శారీ, గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్. సో అదే శారీలో బ్లౌజ్ తీసుకున్నాము. అండ్ దానికి మాత్రం మనం ఇట్లా వెనుక బంచ్ డిజైన్, చాలా డిజైన్స్ ఉంటాయండి, చాలా చేసాం కూడా. బట్ స్టిల్ ఏంటంటే మనం వీడియో చేయాలనుకున్నప్పుడు రెడీగా అవైలబుల్ ఉండాలి కదా. సో నేను మీకు ఇది స్లీవ్స్ది కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. ఇట్లా బార్డర్ వచ్చింది కదా, బార్డర్లో ఇట్లా చిన్న చిన్న బూటీస్, అండ్ కింద కూడా చిన్నగా నెక్ లైన్ ఇచ్చాము, ఆ బార్డర్ లైన్ ఇచ్చాము, ఏదైతే నెక్ లైన్ ఇచ్చామో అదే బార్డర్ లైన్. సో ఇది కూడా అప్రాక్సిమేట్గా మనకు 7500 అలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ శారీ చూస్తున్నారు కదా, ఇది కోర్వాయ్ పట్టు అండి, కంచి కోర్వాయ్ పట్టు. దానికి సెల్ఫ్ బ్లౌజ్ తీసుకొని ఇట్లా డిజైన్ చేసాం. సో అడ్డంగా మనకి ఏదైతే గ్యాప్ ఉందో దాంట్లోనే జస్ట్ నెక్ లైన్ ఇచ్చేసాము. అండ్ స్లీవ్స్కి కూడా అదే బార్డర్ లైన్. అంటే ఇట్లా ఆల్రెడీ లైన్స్ వచ్చిన వాటికి చిన్న బూటీస్ అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా తీసుకోవచ్చు కాబట్టి సో ఇట్లా మంచిగా అనిపించింది, సో ఇట్లా చేసాం. ఇది అంతే అండి, అప్రాక్సిమేట్గా మనకు 6,000 to 7,000 రేంజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి కంచిపట్టు అండి. ఇది కంచిపట్టుకి మనము సేమ్ సెల్ఫ్ కలర్లో టిష్యూ బ్లౌజ్ ఉంది కదా, అది కూడా ఇట్లా బ్యాక్ ఇది తీసుకున్నాము, బంచ్ స్టైల్లో తీసుకున్నాము, ఆల్ ఓవర్ బూటీస్. అండ్ మనకు స్లీవ్స్కి కూడా అదే బంచ్ ఇట్లా తీసుకున్నాం. కొన్ని శారీస్కి మనం సేమ్ సెల్ఫ్ తీసుకోవచ్చండి, ఎందుకంటే ఫ్యాబ్రిక్ బాగుంటుంది, లేదు అంటే కాంట్రాస్ట్ ప్రిఫర్ చేయొచ్చు, కాంట్రాస్ట్లో వేరే ఫ్యాబ్రిక్ ప్రిఫర్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి అప్రాక్సిమేట్ 7,500 అట్లా అవుతుందండి. పాలిష్. అండ్ ఇంకొకటి కూడా మనకి ఇది కంచిపట్టులోనే
దీనికి మొత్తం క్రాస్ లైన్స్లో ఇట్లా ఆల్ ఓవర్స్ ఇట్లా తీసుకున్నాము. సో జర్దోసి, కడ్దానా, చెమ్కి అన్ని ఇంకా వి షేప్లో మనకు ఇది కొంచెం పెళ్ళి కోసం అన్నారు, అందుకని కొంచెం హెవీ వర్క్ చేసాం. సేమ్ సెల్ఫ్ బ్లౌజే తీసుకున్నాము. బాడీకి మాత్రం రా సిల్క్ యూజ్ చేసాము, స్లీవ్స్కి మాత్రం పట్టుది. సో ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే కొంచెం ప్రైజింగ్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటాయి, 10,000-12,000 అట్లా ఉంటూ ఉంటాయి. సో నేను ఈరోజు జస్ట్ శాంపుల్కి కొన్ని చూపించానండి, అంటే మనకి ఇంకా అవి డెలివర్ అవ్వలేదు కాబట్టి, కొన్ని స్టిచ్చింగ్ ఉన్నాయి కాబట్టి. సో ఎనీ డిజైన్స్ చేస్తాము, మగ్గం అండ్ హ్యాండ్ వర్క్ ఉంది. 2000 రేంజ్ నుంచి మనకు బ్రైడల్ కలెక్షన్ వరకు, బ్రైడల్ వర్క్స్ వరకు. బట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసే డిజైన్ని బట్టి లేదా మేము చూపించే డిజైన్స్ని బట్టి ప్రైజింగ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే ఆర్డర్స్ తీసుకుంటున్నాము, బట్ ఆర్డర్ టైమింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇమీడియట్గా అయితే డెలివర్ చేసేటట్లేదు. మినిమం 15 days to 21 days అయితే పడుతుంది, 2 weeks to 3 weeks అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.